నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళలో నాకు వారికోస్ వీన్ ప్రాబ్లం ఉందండి, కానీ డాక్టర్ గారు వారికోస్ వీన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఈ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకు ఈ ప్రాబ్లం చాలా తక్కువ ఉందమ్మా, మీకు మోకాళ్ళ నొప్పి చాలా ఎక్కువ ఉందని అడుగుతున్నారు. మీరు దీనివల్ల అసలు మోకాళ్ళ నొప్పులకి డీవీటీకి సంబంధం ఏమన్నా ఉందా, దీనిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా వారికోస్ వీన్స్ అనేటివి ఎక్కువగా నిలబడే వాళ్ళలో, ఎక్కువగా ఒకే చోట కూర్చునే పని చేసే వాళ్ళలో ఈ వారికోస్ వీన్స్ అంటే ఈ వీన్స్ మనకి గుండె నుంచి కిందకి సప్లై చేసే రక్తనాళాల్లో మళ్ళీ తిరిగి గుండెకి తీసుకెళ్లే రక్తనాళాలు వ్యాకోచించటం, అంటే ఉబ్బు రావటం కానీ, లేదా క్లాట్స్ రావడం, డీవీటీ అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఉబ్బు రావటం కానీ క్లాట్స్ రావడం జరిగినప్పుడు ఈ కాఫ్ మజిల్స్లో కానీ, ఎక్కువగా మోకాళ్ళ కింద భాగంలో కానీ మోకాళ్ళ పై భాగంలో కానీ చూస్తుంటామండి ఈ డీవీటీ అని. చాలామంది మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళని, ఈ డీవీటీ వచ్చిన వాళ్ళని చూస్తే వీళ్ళిద్దరిలోనూ యాక్చువల్గా సరే నాకు మోకాళ్ళ నొప్పి ఉందా, రక్తనాళం ఉబ్బింది, దీనివల్ల నొప్పి వస్తుందో తెలియదు అని వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, వాస్కులర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంటుంది ఇనిషియల్గా. దాని తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్కి వాళ్ళు పంపించడం జరుగుతుంటుంది. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వారికోస్ వీన్స్లో ఈ క్లాట్స్ అనేది ఏర్పడి గుండెలోకి వెళ్ళి ఆగే సమస్యలు ఉండటంతో ముందుగా వారికోస్ వీన్ డాక్టర్ని కలిసి, అంటే వాస్కులర్ డాక్టర్ని కలిసి ఆయన క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఆర్థోపెడిక్ డాక్టర్ని కలుస్తారు. ఈ ఆర్థోపెడిక్స్ డాక్టర్ని కలిసినప్పుడు మూడు విభాగాల్లో నొప్పులు అనేవి మేము చూస్తుంటాం. ఒకటి ఎముక వీక్నెస్, అంటే వయసు బారిన వాళ్ళలో ఎముక వీక్నెస్ రావటం, డి విటమిన్ తక్కువ ఉండటం కానీ వాళ్ళలో కూడా నొప్పులు, ఇలా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. రెండోది మోకాళ్ళ అరుగుదల ఉండి మోకాలు యొక్క ఈ స్పేస్ తగ్గి అరుగుదల ఉండటం వల్ల నొప్పులు రావటం జరుగుతుంటాయి. మూడోది ఎముక సాంద్రత తగ్గటం, అంటే ఎముక యొక్క బలం తగ్గి నొప్పులు రావటం కూడా మోకాళ్ళ దగ్గర నుంచి పై భాగం, మోకాళ్ళ దగ్గర నుంచి కింద భాగంలో కూడా జరుగుతుంటుంది. దీన్ని మేము ఎక్స్రేస్ ద్వారా కానీ, డెక్సా స్కాన్స్ ద్వారా కానీ, లేదంటే ఎంఆర్ఐ స్కాన్స్ ద్వారా కానీ అవసరమైతే చూసి దాన్ని నిర్ధారించి దానికి తగ్గ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ వారికోస్ వీన్స్ని ప్లస్ ఈ మోకాళ్ళ అరుగుదల, ఎముక సాంద్రత తగ్గే వాళ్ళని డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి ఈజీగా జరగడం జరుగుతుంది. సో మీరు వారికోస్ వీన్స్ వచ్చినప్పుడు, లేదా ఈ వారికోస్ వీన్స్ కనపడినప్పుడు చిన్న స్పైడర్ వెబ్స్ అని, లేదంటే చిన్న ఈ రక్తనాళాలు ఉబ్బినప్పుడు కానీ, బ్లూగా కలర్లో కనపడినప్పుడు కానీ, చిన్నవిగా ఉన్నప్పుడు ఫస్ట్ సార్ని, అంటే వాస్కులర్ డాక్టర్ని గారిని కలిసి తర్వాత ఖచ్చితంగా ఆర్థోపెడిక్ డాక్టర్ని కూడా కలిస్తే రెండు విధాలుగా మీకు క్లియర్ సొల్యూషన్ అనేది జరుగుతుందండి. నమస్తే. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో కావడానికి నా పేజ్ ఫాలో అవ్వండి.